వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. యాక్చువల్లీ నా వీడియో మొత్తం చేద్దాం అనుకున్నా కానీ కాలేదన్న, ఫోన్కి మొత్తం ఓవర్ హీట్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అన్ని వీడియోలు దీంట్లో ఉన్నాయి మనవి, అన్ని అంటే సాఫ్ట్వేర్లు అన్నీ దీంట్లో ఉన్నాయి కదా, మొత్తం హ్యాంగ్ అయిపోతుంది ఫోన్. దానికి చేయలేకపోయినా. కాకపోతే నిన్న అనేది మంచిగా అయిందన్న మనకి అర్నింగ్ అయితే. ఊబరే లాస్ట్ 2 days నుంచి ఊబర్ కొడుతున్నా. కాకపోతే ఈరోజు కొద్దిగా డిలే అయింది. పోదాం చూద్దాం, ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవుతుందో కాదు చూడదు. రేపైతే కంపల్సరీ వెళ్తా. ఇంకా 7 బుకింగ్లు కొడితే మనకు 1000 రూపాయలు వస్తాయి. చూద్దాం ఏమైతే అనేది. కాకపోతే ఊబర్ రోడ్ అయితే మాత్రం రేట్లు మాత్రం బాగా ఇస్తున్నాను. చెప్తున్నా బాగానే ఇచ్చింది ఊబర్ రోడ్. ఇంకా చాలా మందికి చాలా అన్న కొత్త బండ్లు తీసుకోవాలని వద్దా అంటారు అన్న. ప్లీజ్ అన్న ఇప్పుడైతే దయచేసి ఒకసారి ఆలోచించండి, ఒకటికి 10 ఆలోచించండి. కానీ సిరాన్ బండి తీయండి, తీస్తే మినీ బండి మాత్రం తీయకండి. ఒకవేళ మినీ బండిలో ప్రాబ్లం ఏముందని నేను చెప్తున్నాను చూడండి. నిన్న ఒక కస్టమర్కి ఎక్కించిన తొలిచోక్ నుంచి అంటే అర్థం చేసుకోండి. అదే అక్కడ డ్రాపింగ్ చేసిన అమౌంట్ అంటే ఎట్లా ఇచ్చింది తెలుసా ఆయన. అంటే ఆయన ఏంటంటే రేటు చేంజ్ అయిపోయిందంట. మళ్ళీ రేట్ తక్కువ వచ్చినప్పుడు గమ్మున ఇచ్చేస్తారు. రేటు కొద్దిగా ఒక 10-20 రూపాయలు ఎక్కువ వచ్చినా ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళ యాటిట్యూడ్ వేడిలాగా ఉంటుంది. అదే మనోడు ఏం చేసిన తొలిచోక వాళ్ళకి రాదు కదా, హిందీ రాదా ఏం రాదా. మనోడు 20 రూపాయలు 30 రూపాయలు ఇంత ఎక్కువైంది అనుకుంటా, నాకు తెలియదు అసలు, ఇంత మనకు కనిపించదు కదా. అయితే అన్నసాబ్ నోటు ఇట్లా ఇచ్చేస్తుండు, క్యాబిన్ ఇట్లా పడేస్తున్నాడు. ఇట్లనే ముఖం చేసిన. మళ్ళీ తర్వాత 20 రూపాయలు చేంజ్ ఇట్లా ఇచ్చిండు, అంటే చేతికి ఇవ్వకుండా ఇట్లా పైనుంచి వేసిండు. మళ్ళీ ముఖం చూసి ఇట్లా సీరియస్గా చూస్తే మళ్ళీ 200 తీసి మళ్ళీ చేతికి ఇచ్చిండు. అట్లా అయిపోతుంది మన క్యాబ్ అంటే వాల్యూ అట్లా అయిపోతుంది నా కొడుకులకి. చెప్తున్నా కొందరు ఉంటారు అట్లా. చెప్తున్నా దమాక్ ఖరాబ్ అయిపోయింది అన్న. నేను ఆ సిచ్యువేషన్ చూస్తే ఎట్లా మండిపోయిందంటే అంత మండిపోయింది. ఆ టొలిచోక్ నుంచి పికప్ చేసుకున్నాను. ఘమండ్, పైసా ఘమండ్. అదైపోయిందా? అదైపోయింది. చెప్తున్నా అట్లా ఒకటి దొరికిందా, ఇంకోళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు. మీకు చెప్తారు 4 ఫ్రెండ్స్, నా 5 ఫ్రెండ్స్ జూబ్లీహిల్స్ పబ్లో నుంచి, ఇక్కడ హోటల్ నుంచి వచ్చారు. వాళ్ళు మాట్లాడే పద్ధతి ఫస్ట్ వాళ్ళకి అయితే బండి, ఎందుకంటే ఇక హైఫై ఉన్న ఎట్లుంటుందో నాకు తెలుసుగా. చిన్న బండ్లు మన పెద్ద బండ్లు తేడా అయితే అనిపిస్తుంది, కంఫర్ట్ ఉండదు. కంఫర్ట్ లేకుండా కూర్చోరు, కొద్దిగా మాట్లాడుకుని అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ నా బండి అంటే నీ డ్రైవింగ్ బాగుంది, నాకు మళ్ళీ గండిపేట దగ్గర ఇచ్చి పెడతావా అన్న ఆడి. లేదన్నా అంటే అప్పటికి లేట్ అయిపోయింది, 10-10:30 అయిపోయింది. లేదన్నా ఇంటికి వెళ్ళాలి నేను అని చెప్తే సరే ఏం ప్రాబ్లం కదా, డ్రైవింగ్ అయితే బాగా చేసి అందుకే అడుగుతున్నా అని చెప్పాను. అట్లా కొందరు ఇట్లా దొరుకుతారు, కొందరు అట్లా దొరుకుతారు. కంతినా కొడుకులు ఉంటారు కొందరు. అది నిన్న వాళ్ళతో అయితే పాపం వాళ్ళు హై ప్రొఫైల్ ఉన్నారు. ఎట్లా పెద్ద బండ్లు ఉంటాయి, చిన్న బండ్లు 4 కూర్చోగానే ఇట్లా టైట్గా ఉంటుంది. వాళ్ళు కొద్దిసేపు నవ్వుకురు బండిని చూసి. నవ్వుకురు కొద్దిగా అట్లా అనిపించింది, నవ్వుకురు చిన్న బండి ఏంద్రా అయినా అని చెప్పి. అది కాకపోతే ఆల్టో అయితే వద్దన్నా, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆల్టో కన్నా బుకింగ్ అయితే దొరకడం చాలా కష్టం. కానీ వేరే బుకింగ్ మాత్రం దొరికితే సిడాన్ బండ్లు తీసుకుంటే డబ్బులు ఉంటే మాత్రమే తీసుకోండి, లేకుంటే వద్దన్నా, అనవసరంగా రిస్క్ తీసుకోకండి. ఓకేనా? ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఆల్రెడీ, మీకు నిన్న పెట్టిన మాసం ట్యాంక్ వచ్చి మన కడాయి నుంచి నాకు వచ్చింది మాసం ట్యాంక్కి. తీసుకొని దింపేసిన 200 ఎంత ఇచ్చిండు, అది అయిపోయిందా. మళ్ళీ సెకండ్ బుకింగ్ మాసం ట్యాంక్ నుంచి జల్పల్లి రెడ్ హిల్స్ లక్డీ కాకపోతే 3.6 kilometers 18 minutes పట్టింది. 112 రూపీస్ అయింది క్యాష్. నేను మొత్తం చెప్తున్నా కదా, నేను అలాగే ఊబర్ ఆన్లైన్ పేమెంట్. మళ్ళీ రెడ్ హిల్స్ టు లంగారోజ్ వచ్చింది 6.5 kilometers 19 minutes పట్టింది. ఒక నిమిషం సారీ అన్న. ఫస్ట్ మనకు పర్ కిలోమీటర్ వచ్చింది 3 అది వచ్చింది కదా, 31 రూపీస్ వచ్చింది. దాని తర్వాత 20 రూపీస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి కార్బాన్ 12.1 kilometers 24 minutes పట్టింది. ఇంకా నేను ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే కాబట్టి 222 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా వచ్చి 231 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకో ఏమో పర్ కిలోమీటర్ 19 రూపీస్ పడుతుంది. పర్ కిలోమీటర్ కూడా చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ బోయింపల్లి టు సన్నదంగా 7.6 kilometers 20 minutes పట్టింది. 210 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 144 రూపీస్ పర్ కిలోమీటర్ 20 రూపీస్. మళ్ళీ సనత్ నగర్ ఇంటూ బోడుబండ 5.6 kilometers 20 minutes పట్టింది. 134 రూపీస్ వచ్చింది టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చి 96 రూపీస్ పర్ కిలోమీటర్ 17 రూపీస్ పడుతుంది. ఇది ఇంకో హైలైట్ ఏంటంటే ఇంకా 10 నిమిషాలు అవుతాయి, నేను మళ్ళీ రిటర్న్ వస్తావు అని అడిగి నేను రానని చెప్పిన. ఓకేనా? మళ్ళీ హైటెక్ సిటీ టు టొలిచోకి, ఎందుకంటే ఎంటీ వెళ్ళిపోయినది రావు, బుకింగ్ లేకుండా బోరబండ దగ్గర. మళ్ళీ ఎంటీ టొలిచోకి పోయినా 10.8 kilometers 20 minutes పట్టింది. 357 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 259 రూపీస్ పర్ కిలోమీటర్ 24 రూపీస్ పడ్డది. చెప్తే నేను బాగానే ఇచ్చింది రేటు కొన్ని అయితే. మళ్ళీ హైటెక్ సిటీ టు టొలిచోకి ఇది అయిపోయింది కదా. ఫిలిం నగర్ టు ఉప్పర్పల్లి మన అత్తాపూర్ సైడ్. ఓకేనా? 13 kilometers 28 minutes పట్టింది. 264 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 270 రూపీస్ పర్ కిలోమీటర్ 16 రూపీస్ పడ్డది, కొద్దిగా తక్కువ ఇచ్చిండు. ఓకే. మళ్ళీ అత్తాపూర్ టు టొలిచోకి వచ్చింది మనకి 8.2 kilometers 24 minutes పట్టింది. ఇక్కడ 251 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 171 రూపీస్
per kilometer 20 rupees. మళ్ళీ టోలీ చౌక్ టు జూబ్లీ హిల్స్ ఇది చెప్తున్నా ఇక్కడెక్కడ కొట్టినా అటు సైడ్ ఓలే ఇక సికింద్రాబాద్ అటు సైడ్ ఓలే ఒక్కసారి కరవన వచ్చినా మన ఇటు కొట్టుకున్నా మళ్ళీ టోలీ చౌక్ 4.2 kilometers 16 minutes పట్టింది 175 rupees టోటల్ అని అయితే నా రింగ్ వచ్చేసి 145 rupees per kilometer 33 rupees. కాకపోతే ఇంకా మనం ఇంకా ఇంతకుముందు ఊబర్లో ఎట్లుంటుండే లాంగ్ పికప్ లిస్ట్ ఉండే అంటే 3-4 kilometers కాకపోతే మనోడు తక్కువ తగ్గించండి ఓకే అట్లుండా పర్వాలేదు అన్న చెప్తున్నా కదా ఇలా మనతో గేమ్ ఆడుకుంటున్నారు అంతే ఒకరోజు నువ్వు ఆడుకో ఒక నెల మేము ఆడుకుంటాం ఒకరోజు ఊబర్ ఒక నెల ర్యాపిడో ఇట్లా ఆడుకుంటారు అనమాట అంతే అయిపోయిందా ఆడ నుంచి మన టోల్ చౌకీకి అయిపోగానే మనకు వచ్చేసింది 1000 రూపాయలు ఎంత వచ్చేసినాయి అదే ఇన్సెంటివ్ అనేది దాని తర్వాత జూబ్లీహిల్స్ నుంచి వస్తాం అనుకున్నాం ఇక్కడ మామూలుగా ఇక ఇంటికి వెళ్ళిపోయాం ఇక వచ్చేసింది కదా అని కనుక అప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది 9 ఎంత అవుతుంది జూబ్లీహిల్స్ టు బంజారాహిల్స్ వచ్చింది అది మా ముగ్గురు అని చెప్పి 4 ఎక్కిరు కదా వాళ్ళు ఫస్ట్ కార్ ఎక్కగానే ఫస్ట్ నవ్వుకోరు కార్ ఇట్లా బయట హోటల్ నుంచి బయటకు రాగానే ఒకటే నవ్వుకోరు ఇంత చిన్న కార్ అని చెప్పి అంటే చెప్తాం కదా వాళ్ళు ఉండే ప్రొఫైల్కి ఆ కార్కి కానీ సెట్ అయిపోయారు కూర్చోరు కాకపోతే మన ఛానల్ గురించి కొద్దిగా చూసుకురు అది చేసుకురు దాని తర్వాత మళ్ళీ అన్నకి ఏమనిపించింది ఏమో కానీ మళ్ళీ ఇంకోటి బయటకు పోయి ఉండే ఒక బ్రదర్కి ఆయన మళ్ళీ వస్తావా నాకు గండిపేట పోయింది అంటే నేను అన్న రాత్రి పూట కష్టం అన్న నేను రాలేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పిన సరే అని చేంజ్ ఎంతో 20 రూపాయలు 30 రూపాయలు ఏమో పెండింగ్ ఉన్నట్టే నేను ఇస్తున్నా నా దగ్గర చేంజ్ లేవు ఆయన దగ్గర జీపే చేయమన్నా ఏం లేదు అన్న నాకు జీపే ఇట్లా ఏం లేదు నీ దగ్గర చేంజ్ ఎంత ఉందో అంతే ఇచ్చాడు 20 రూపాయలు తక్కువ ఉందంటే పర్వాలేదని తీసేసుకున్నాడు అది అట్లా కొందరు దృష్టిలో అట్లా మంచి దిమాకులు ఉంటారు కొందరు దిమాకు అసలే ఉండదు వాళ్ళకి ఓకేనా అదైపోయిందా మళ్ళీ అంతా ఎమ్మెల్యే కాలనీ టు లంగరోజ్ వచ్చింది 11.6 kilometers ఇది అదే ఇంటికి వెళ్ళిపోయి మీకు ఇక దింపేసి ఉప్పరపల్లి సైడ్ వచ్చింది 27 minutes పట్టింది టోటల్ అర్నింగ్ వచ్చేసి 290 rupees టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి 224 rupees per kilometer 29 rupees ఇదికి అయిపోయింది ఇదికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇక చాలా అయిపోయింది అనుకున్నా అంతలా పడ్డదని ఒకటి లంగరోజ్ అటువైపు నాకు తెలియదు అది అసలు అంత డేంజర్ ఉంటుందని ఆ కాలనీ అసలు నేను అనుకోలేదు కాకపోతే పోయినా ఇక ఎంటీ ఎందుకు పోవాలి అబ్బా అని పోయినా ఫస్ట్ ఫోన్ చేసినా కూడా ఇట్లా గల్లీ లోపల ఉన్నా మళ్ళీ వస్తున్నా ఏం ప్రాబ్లం లేదా అని అడిగిన ఏం ప్రాబ్లం లేదు నువ్వు గల్లీ లోపల రావాల్సిన అవసరం లేదు నువ్వు బయట వెళ్ళేవాడు నేను వచ్చేస్తా అని చెప్పి నిన్న కూడా చెప్పిన ఇదే స్టోరీ అయినా పోయినా అయితే గల్లీలు నాకు అర్థం కాలేదు ఒక 2 kilometers అట్లా పోయినా దాని తర్వాత ఇక అయితలేదు ఇక అంటే మనసు ఒప్పుతలేదు ఇంకా లోపల కూడా మనసు ఒప్పుతలేదు ఇక క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను మాయని ఇంకా మన అనవసరంగా ఇంత దూరం వచ్చినాం మళ్ళీ పోతే మనకి ఏం దొరుకుతుంది ఏం దొరకదు 200-300 ఏదన్నా తినడానికన్నా ఏమన్నా మన ఖర్చులకన్నా వెళ్తాయి అని చెప్పి ఇట్లయితే కాదురా అని మనసు రాయి చేసుకొని మళ్ళీ లోపలికి పోయిన తర్వాత అన్న సార్ అక్కడ రోడ్ అలా గల్లీలో రోడ్ వేస్తున్నారు ఆ రోడ్ ఎట్లుంది 3 feet 1 feet 2 feet 1 feet అనుకుంటా కింద డౌన్ ఉంది రోడ్ పైన ఉంది 300 బండి నేనన్నా సార్ రాదని లేదు నేను రెగ్యులర్ బండి తీస్తా కానీ చూస్తే కొద్దిగా వచ్చి చిన్న బండి కాదు పెద్ద బండి ఉంటే రాకపోతున్నాయి అప్పటికి ఒక డ్రైవర్ మన ఓడ వచ్చిండే క్యాబ్ ఓడే అనుకుంటా మన క్యాబ్ డ్రైవర్ అన్నానే క్యాబే ఉండేనా క్యాబే ఉండే ఆయన పాపం అలా అదే గల్లీలో టర్నింగ్ తీసుకున్నాడు మనోడు తీసుకోలేడు మనోడు వేరే రూట్ నుంచి తీసుకున్నాను మేడం వినరనా వీళ్ళు చెప్తున్నా కదా కొందరు ఇట్లా ఉంటారు కొందరు గల్లీ రోడ్ ఉన్నా వాళ్ళకు ఎట్టు పైసలు ఇస్తున్నా కదా బరాబర్ నువ్వు గేట్ దగ్గర దింపాలంటారు కొందరు అర్థం చేసుకుంటారు ఇట్లా అరే బండి రాదు ఎందుకు అనవసరంగా వాడిని లుక్సాన్ అట్లా ఉంటారు కొందరు మాత్రం మరి నీచంగా ఉంటారు అయిపోయిందా పాపం మనోడు ఎక్కడ నుంచి తీసుకుపోయినా తెలియదు కానీ మన చిన్న బండి కాబట్టి తీసుకుపోయినా గల్లీ లోపల తీసుకున్న తర్వాత చూస్తే అటువైపు చిన్న రోడ్ అంటే గుంతుంది ఇటువైపు టర్నింగ్ రాదు నేను అన్నా సార్ మీరు ఏదో అరే నీకు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా అంటాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను నువ్వు అక్కడ ఉండా అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత అట్లున్నది కథ ఇక ఇట్లయితే దమా ఖరాబ్ అయింది 5 నిమిషాలు మన తర్వాత గమ్మున చిన్న బండి కాబట్టి సరిపోయింది తిప్పుకున్నా ఇట్లా వేసి తిప్పుకున్నా ఇంకా ఉంటారు చెంచా కాదు కొందరు ఉంటారు కదా గలీలా కొందరు అన్న పెద్ద లీడర్లు వాళ్ళు అంటారు అరే రే గాడి గుమ్తా జీతు ఐసా కట్ మారో వైసా కట్ మారో వచ్చే పైసలకి ఏదైనా పైసలు అట్లాంటిది కానీ కొద్దిగా చెప్తున్నా కదా ఎంత తిక్కలేస్తున్నా అంటే తిక్కలేస్తుంది నాకైతే ఆ గల్లీ ఉన్న చిన్నగా నేను చూసుకొని తిప్పుతున్నా ఎందుకంటే మన బండి మన ప్రాబ్లం అయితే మనకు తెలుస్తుంది వాందేముంది పిచ్చలో అంటున్నాడు టిక్ 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 అంటే సెన్సర్ సౌండ్ వస్తున్నాడు పిచ్చలో అంటాడు ఇంకా నాకు అర్థం కాలేదు ఇట్లయితే ఎవరిని పట్టించుకోలేదు అక్కడ ఇంకేమని అనుకున్నాను ఎవరిని పట్టించు నా పని నేను మెల్లా నా బండి తీసుకొని కూర్చోబెడితే అన్నా సార్ అప్పుడు చెప్తున్నాను ఏమని అరే ఆప్కు జబ్బీ బోలా తా ఆప్కు మే ఫోన్ కర్ రहा था आपका फोन नहीं लग रहा था అంటోరా ఆయన ఎందుకనో వచ్చేసినాక ఇంటికి ముంగట అంటో ఎందుకనో అట్లా అని గమ్మున పికప్ చేసి మెట్రో దగ్గర దింపేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన ఆ అర్నింగ్ వచ్చేసి మనకి 14 kilometersకి 228 minutes పట్టింది 230 rupees ఇచ్చింది మనకి 255 ఏమో నాకు చూపించింది ఏందో నాకు అర్థం కాలేదు 10 kilometer 18 rupees పడ్డది మెయిన్ టైమింగ్ అన్న శనివారం ఏదైనా కానీ శనివారం ఫ్రైడే రోజు మీరు బండి ఊబర్లో కొట్టవలసిన టైమింగ్ చెప్తున్నా బెస్ట్ టైం ఊబర్లో
5 to 8 వరకే ఉంటుంది అన్న. దాని తర్వాత మళ్ళీ మీకు అంత రేట్లు రావు. నాకు తెలిసినంత వరకు ఇది కరెక్టా కాదని మీకు కామెంట్ పెట్టండి, ఓకేనా. మొత్తానికి నిన్న 3500 అయింది. దాంట్లో నాది 1500 పోయినా, 2000 అయితే మిగిలినట్టు. ఇక ఖర్చులు విచ్చులు ఇక అంతే. కాకపోతే నిన్నైతే అర్థం అయింది, ఊపరే కొడతాం కాబట్టి ఇట్స్ ఆల్ రైట్, ఓకేనా. రేపటి నుంచి కూడా రేపు ఇంకా 3 బుకింగ్ కొడితే అవుతుంది. యాక్చువల్లీ ఇవాళ వెళ్ళేది ఉండే, కాకపోతే ఇక ఎందుకు అనవసరం, మొన్న కూడా కొట్టినా, నిన్న కూడా ఎందుకు అనవసరం, మళ్ళీ వెళ్తే మళ్ళీ బాగాలేదు కదా. ఇక్కడ మధ్యాహ్నం కల్లా వద్దాం, కొట్టి వచ్చేద్దాం అనుకున్నాం, కాలేదు. ఎందుకులే అనవసరం రిస్క్ అని చెప్పి సాయంత్రం అవుతుంది, ఇప్పుడైతే చూస్తా, పోతే వెళ్తా, లేకుంటే రేపు మార్నింగ్ కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ప్లీజ్ అన్న నా వీడియో వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఇంకోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్స్పెరిమెంట్ ఏందో అనేది మీకు రేపు ఎల్లుండి చెప్తా. అది నస్తే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. అది హిందీలో తెలుగులో, ఫస్ట్ అయితే హిందీలో ఇస్తా, దాని తర్వాత తెలుగులో అవుతాం, ఓకేనా. బాయ్ అన్న, ప్లీజ్ సపోర్ట్ చేయండి, జాగ్రత్త నడిపియండి బండి మాత్రం. ఇక ఎవ్వరు తొందర పెట్టినా, మెయిన్ రైల్వే స్టేషన్ బుకింగ్లకు మాత్రం తొందరపడి మీ స్పీడ్ మాత్రం పోకండి. ఎందుకంటే వాళ్ళు చేసే లేట్కి మనం దాన్ని టెన్షన్ పడి నడిపించే బాధ్యత మనది కాదు. మన టైమింగ్ ప్రకారంగా దాని ప్రకారంగా ఉండే. ఇప్పుడు ట్రాఫిక్ అట్లనే ఉందన్న, టెన్షన్ పడి బండి నడిపిస్తే మనకి ఇక్కడ అర్థం చేసుకోండి, ఓకేనా. స్పీడ్ అయితే నడిపించకండి. మన బండి ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు డిలే చేసిన తర్వాత మనల్ని లేట్ చేస్తున్నాం అనడం, మనం తొందర పెట్టడం తప్పలేదు, అంతే, ఇంకేం లేదు. బాయ్.